వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం వికసిత పుష్పాలు కార్యక్రమం ద్వారా ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని, వారి యొక్క ధ్యాన సాధనలో వారు పొందిన ఫలితాలని విశేషంగా తీసుకుంటున్నాం. ఈ రోజు మనకు 26వ రోజులోకి వచ్చాం. ఈ రోజు మనకి తణుకు నుంచి నాగవల్లి మేడం, మన పిరమిడ్ మాస్టర్ మన కోసం వచ్చారు. నాగవల్లి గారు ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఎంతో సేవలు అందిస్తున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటూ PSSM లో ఎనలేని సేవలు అందిస్తున్నారు. శాకాహార ర్యాలీలు, క్లాసులు చెప్పడంలో విరిగా పంచుకుంటూ వశిష్ఠ గౌతమికి వర్క్ చేస్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పత్రిజీతో ఎనలేని అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారి గురించి, వారి ప్రయాణం గురించి, వారి అనుభవం వారి మాటల్లోనే విందాం. వెల్కమ్ మేడం, నమస్తే. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. నమస్తే అమ్మా. Yes ma'am, please continue. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు నా ఆత్మ ప్రణామములు. అలాగే హాస్టల్ మాస్టర్స్ అందరికీ, ఇక్కడున్న మన దేవుళ్ళందరికీ, ఈ వీడియోలో ఉన్న అందరికీ కూడా నా ప్రణామములండి. నా పేరు నాగవల్లి, మాది తణుకు. నాకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను. అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు అనిత గారు. అనిత గారు నాకు పేరవరంలో పరిచయం. అంటే ఒకసారి నేను ఆ వారం రోజులు వర్క్ చేశాము అంతే. చక్కగా ఎంతో గుర్తుపెట్టుకుని నెంబర్ ఉన్నట్టుంది. సడన్ గా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా, అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ అనిత మేడం. ఇది భగవంతుడు కల్పించిన, గురువు గారి ద్వారా కల్పించిన అవకాశంగా భావిస్తున్నాను. సో మాది ధ్యాన కుటుంబం. అంటే మా మాస్టర్ వారు టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు. 2007లోనే అనుకోకుండా ఒక చిన్న పాంప్లెట్ చూసి సారు మా వారు ధ్యానంలోకి వచ్చేసారు. తీవ్రంగా చేసేసేవారు, బాగా చేసేస్తారు. ఇప్పుడు కూడా బాగా ధ్యానం అంటే చాలా చాలా ప్రాణం. అసలు అందరికన్నా కూడా తనకు నేను ఒక రకంగా చెప్పాలంటే, నేను చాలా క్యాజువల్ గా తీసుకునేదాన్ని అప్పట్లో. ఏంటి ధ్యానం ఏంటి, ఇదేంటి అని. సో ఎవరో మాస్టర్స్ వచ్చేవారు, నాగేశ్వరరావు సార్, వీళ్ళందరూ రోజంతా ఉండేవారు, ఎక్కడెక్కడో ఉండేవారు. ఇంటికి మాత్రం తీసుకొచ్చేవారు కాదు, నాకు భయపడి ఏం తిడతానా అని. సో అయినా సరే నేను మాట్లాడేదాన్ని కాదు, కానీ నాకేంటో విసుగ్గా అనిపించేది. ఏంటిది, ఏదో మొత్తంలాగా ఎవరో గురువు గారట, ఇదేంటి అని నేను వ్యతిరేకంగా వాదించేదన్నమాట. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలితేనే కదా ఆసుపత్రికి వెళ్తాం. అలాగే మాకు 2010లో పెద్ద షాక్ జరిగింది ఇంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. అప్పుడు ఇంకా 2012లో ఇంకా జనంలోకి నెట్టి వేయబడ్డా అంటారు. దేంట్లోనో బ్రహ్మానందం ప్రేమించాల్సి వచ్చిందంట. అలాగే వచ్చేసారు అనమాట మన మొదల్లో బ్రహ్మానందం లాగా. అంటే అనుకోని సంఘటనలో నేను ఇంకా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను ఒక 1 year. అప్పుడు మా వారు పాపం కంటికి రెప్పలా చూసుకుని ధ్యాన కార్యక్రమాలు అన్ని వదిలేశారు. 1 year కూడా నాకే జాలేసేది. కానీ నన్ను వదిలి వెళ్ళలేని పరిస్థితి మాట. ఇంట్లో ఎవరినో పెట్టి తన జాబ్కి వెళ్ళి వచ్చాక ఇంక కదిలేవారు కాదు. ఇంటికి ఎవరెవరు వచ్చేవారు కానీ మాట్లాడేదాన్ని కాదు. బాగా డిప్రెస్కి వెళ్ళిపోయాను 1 year. అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియలేదు. సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు నాకు, అంటే అసలు మనకు పరిచయం చేసింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారే. నేను ప్రగాఢమైన నమ్ముతాను, చాలా ప్రేమ నాకు ఆ ధ్యానం అన్న, ఆయనన్న అసలు ప్రాణం. సో నాకంటూ ధ్యానంలోకి మార్గాన్ని చూపించింది సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు. ఆయనకి మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎప్పటికైనా సరే, ఎప్పటికీ రుణపడి ఉండాలి. నడి సముద్రంలో మునిగిపోతున్న నావకి ఒక చుక్కాని లాగా దొరికారు నాకు ఆయన, నాగేశ్వరరావు సార్. అప్పటికి నేను చాలా పేచి పెట్టాను రాను అని. తణుకొచ్చారు నాగేశ్వరరావు సార్ వాసు గారింటికి, కుమార్ గారింటికి. అప్పుడు వెళ్ళి కూర్చుని 1 గంటే ఉండి బయటకు వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండను అనేదాన్ని తెల్లవార్లు చేసేసాను ధ్యానం. అది నాకు తెలియలేదు. అది తెల్లారిపోయింది. రాత్రి 9కి కూర్చున్నారు, టిఫిన్ పెట్టారు, ఏదో తిన్నాము, కూర్చున్నాము, 3 అయిపోయింది. టైం చూసుకుంటే 3 అన్నారు. లేవగానే సారు నాగేశ్వరరావు సార్ నా కళ్ళలో చూస్తున్నారు, కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటే ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. ఇంకా తెల్లారన్నాను, సార్ని ఒకసారి మా ఇంటికి రమ్మనండి. అంటే నాకేంటో అద్భుతం జరుగుతుంది అన్నమాట లోపల. హీలింగ్ అంటారో మరి దాన్ని ఏమంటారో తెలీదు. తెలియని అద్భుతం, తెలియని వింత, ఇంకా తెలియని ప్రపంచంలోకి వచ్చేసాను. ఇంకా
ఇంకా నాకు అంతా చాలా ఏదో ఒక స్వర్గంలో విహరిస్తున్నట్టుగా అనిపించి, కాదు ఇదేదో ఉందని చెప్పి సార్ ఒకసారి మా ఇంటికి రమ్మని గొడవ పెట్టాను. రానమ్మ నాకు కుదరదు కుదరదు 5 నిమిషాలు రండి అని గబగబా ఏదో టిఫిన్ చేసి పెట్టాను, గబగబా వచ్చారు అంతే. ఇంకా ఆ రోజు నుంచి నా లైఫ్ చాలా బాగా టర్నింగ్ అయ్యింది అనమాట. ఇంకా అప్పుడు చెప్పారు, నువ్వు ఏ టైంలో అయినా చేసుకోమా ధ్యానం, నీ ఇష్టం అది. నువ్వు ఎంతసేపు అంతసేపు గంటలు కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలి అనుకోకు. నీకు ఎంత టైం వీలుంటే అంతసేపు కూర్చో. నువ్వు నీ పనులేమి మానక్కల, నీ సినిమాలు షికార్లు ఆనందాలు ఏమి మానుకోవద్దు. నీ వ్యవహార కార్యక్రమాలన్నీ మామూలే, కానీ ధ్యానం మాత్రం వదలకు. ఎప్పటికైనా సరే ధ్యానం మాత్రం వదలద్దు. ఏ అవసరమైనా ఫోన్ చేయి. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఇలాగే ఉండాలి. నువ్వేమి ఆలోచించుకో, అంతా తీసే, చెత్త అంతా తీసే. జరిగింది మన మంచిగా అనుకో, జరిగేది మన మంచిగా అనుకో. వెనక్కి తిరిగి చూడకు. తిరిగి తిరిగి చూసినా రాదు. గతం దుఃఖం, భవిష్యత్తు భయం, వర్తమానమే మనకే ముఖ్యం అని చెప్పేవారు సారు. ఓ ఇదేదో బాగుందని చెప్పి నేను కంటిన్యూ అయిపోయాను. అలా చేస్తూ 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 నేను ఇంకా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా బయటకు వచ్చేసి నా లైవ్లీహుడ్ లో నేను గెటన్ అయిపోయేదాన్ని. అలా ఉండగా పెరుమంటలో ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు. అప్పుడు క్లాస్ చెప్పమని, నేను క్లాస్ చెప్పడమే పాపం, నిన్న కాక మొన్న వచ్చానని 6 నెలలకే వచ్చేసింది. అప్పటికే డిప్రెషన్ నుంచి బయటికి రావడం, మందులు మానేయడం. అంటే ఎప్పుడన్నా అడప మరీ నిద్ర పట్టకపోతే అప్పుడు డాక్టర్ గారు మరీ నిద్ర పట్టకపోతే వేసుకోండి, ఆ ఇయరే ఇంకా మందులు మానేయండి అని చెప్పారు డాక్టర్ గారు కూడా. ఏమీ వద్దండి బాగానే ఉంది అంటే, అప్పుడు ఎప్పుడన్నా మీకు మరీ ఇంకా నిద్ర పట్టట్లేదు, డిస్టర్బెన్స్ అన్న టాబ్లెట్ వేసుకోండి అనేవారు. అప్పుడు ఎప్పుడన్నా చిన్న ముక్క వేసుకునేదాన్ని అంతే. ఇంకా ధ్యానంలో చాలా బాగా తిరిగేవాళ్ళం. అప్పుడైతే 2012-13 అయితే శాఖార ర్యాలీలు, చక్క వ్యాన్లో వెళ్ళిపోవడం, హుషారుగా చాలా బాగా చేసేదాన్ని అనమాట. నాకే అసలు ఇంత మంచి ప్రపంచం ఉంది, ఇంత మంచి ఇది ఉండగా నేను ఎందుకని అలా ఉండిపోవాలనుకున్నాను. ఇదేంటి అసలు అంటే చచ్చిపోవాలి అన్నంత స్టేజ్ వచ్చేసింది అనమాట ఆ డిప్రెషన్ మూడ్ లో. ఇంకెందుకు ఈ లైఫ్ వేస్ట్, అసలు ఎప్పుడు నవ్వుతూ తులుతూనే ఉండేదాన్ని, ఎంజాయబుల్ గానే ఉండేదాన్ని, ఏది నాకు పట్టేది కాదు. అలాంటిది ఒక్కసారిగా శూన్యం అయిపోయింది అనమాట. అంటే అప్పుడు పరిస్థితి చిన్నదైన పెద్దదానిగా చూసేదాన్ని. ఇప్పుడు పెద్ద 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 గండాలు వచ్చినా సరే సరేలే అన్నట్టుగా ఉందన్నమాట మైండ్. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే. కానీ వేరియేషన్ ఎక్కడ వచ్చిందంటే ధ్యానం వల్ల. ధ్యానమే నాకు ప్రాణం పోసిందని చెప్పొచ్చు. నేను రోజు క్లాసులకి వెళ్ళకపోయినా, రోజు పిరమిడ్కి వెళ్ళకపోయినా ధ్యానం మాత్రం వదలనండి. నేను ఎన్ని జరిగినా 2012లో నేను వచ్చాను. సార్కి కొందరు డిస్టర్బెన్స్ కలిగించడం, ఆ డిస్ప్యూట్స్ అందరికీ తెలిసినవే. అయినా సరే నేను చాలా వాదించాను. మా ఇంట్లో చాలా రెవల్యూషన్స్ వచ్చేసినప్పుడు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అస్సలు నువ్వు బయటికి వెళ్ళొద్దు, తను వెళ్తే వెళ్ళారులే అని, నువ్వు అసలు మానే అంటే ఏడ్చేసేదాన్ని అనమాట. మానే చాలా వచ్చేసే గొడవలు, అలాగే సంసారాలు పోతాయి, అలా ఏదో ఉంటారు కదా, అందరూ మళ్ళా ఉండాలనుకోకూడదు, ఉండరు కూడా. అప్పుడు ఇంకా రకరకాల అనుమానాలు వచ్చేసే, ఏంటేంటో ప్రామిసులు చేసుకున్నారు, ఏంటి చాలా జరిగాయి. అయినా సరే నేను అసలు వదలలేదు. సరే వాళ్ళు ఎందుకు కాంట్రవర్సీ, డిస్కషన్స్ పెంచడం, సరేలే వెళ్ళను, సరే సరే అని అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయేదాన్ని. ఏదో చిన్నపిల్లలాగా, చిన్నపిల్లలు చూడండి కాలేజీలో బంక్ కొట్టి వెళ్ళిపోతుంటారు సినిమాలకు, అలా వెళ్ళిపోయేదాన్ని. క్లాసులు మాత్రం మానేదాన్ని కాదు. అలా అలా జరుగుతున్న ఆ ప్రయాణం అలా సాగుతుంది. చాలా బాగా జరుగుతోంది, చాలా బాగా జరిగింది, చాలా బాగా జరుగుతోంది కూడా. ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఎన్ని ఒడిదుడుకులో, ఎన్ని టెస్టింగ్లో, ప్రతి దానికి టెస్టింగే మాకు లైఫ్లో. ప్రతిదీ మేము బాగా ఎదుర్కొనేవాళ్ళం. ఎప్పుడు ఎదుర్కొన్నా సరే ఆ టైంలోనే నేను బాధపడతాను. తర్వాత మళ్ళీ సరే ఎందుకు జరుగుతుందో చూద్దాంలే అనుకోవడం వచ్చేసింది అన్నమాట, ధైర్యం వచ్చేసింది. సార్ మీద అలా రావడంతో నాకు చాలా బాధ అనిపించేది, ఏడ్చేదాన్ని. సరే సార్ మౌనంగా ఉన్నారు, మనం కూడా అంతే, మనం ఎక్కడ ఏది ఎక్స్పోజ్ అవ్వకూడదు అని. ఎంతో మంది ఏదో అన్నా సరే నేను అసలు ఎందుకో సార్ని నేను అలా అన్న తట్టుకోలేకపోయేదాన్ని. తండ్రిని అన్నట్టుగా నేను భావించి ధ్యానాన్ని మాత్రం వదలకూడదు, నాకు భిక్ష పెట్టిందే ప్రాణం ఇచ్చిందే ధ్యానం అని అలా నమ్ముతూ వచ్చానండి. జీవితం ఎన్ని ఒడిదుడుకులున్నా సరే ఆనందంగా ఉండడానికి కావలసింది ధ్యానమే అని అప్పుడు తెలుసుకున్నాను. మన కాలగమనం అనే సముద్రంలో ఆనందాలు అల్లలో తేలచ్చండి. ధ్యానం అనే పడవ, పూల నావలో, ఆ పూల బాటలోనే ఎక్కడన్నా ముళ్ళుంటే ఏరుకోవడం వచ్చిందండి. ఇదివరకు ఏరుకోవడం వచ్చేది కాదు.
అలాగే అలా ఉంటూ ఉండగా నేను బాగుంది. మా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్. అలాంటిది నేను ధ్యానం చేస్తే ఒప్పుకోని వాళ్ళు కూడా మాకు ఫ్యామిలీ అంతా కూడా ధ్యానంలోకి వచ్చారు. మా సిస్టర్స్ ఏంటి, మా వారు అక్క చెల్లెలు ఏంటి అందరూ కూడా ఒకప్పుడు ఎంతో పేరు పెట్టేవారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇది ఎక్కడికి వెళ్తుందో, ఇంట్లో ఉండట్లేదంట, అర్ధరాత్రులు వస్తున్నారంట, ఇది కూడా అలాగే వెళ్ళిపోతుందంట ఒక్కతి అలా అలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటో తెలిసి వాళ్ళు కూడా క్లాసులు వినడం, క్లాసులకి వెళ్ళడం, ధ్యానం వల్ల ఉపయోగాలు చెప్పడం చాలా బాగా లైన్లోకి వచ్చేసారండి. అలా ఉండగా ఈయనకి జబ్బు చేసిందండి. మా వారికి పెద్ద షాక్. హార్ట్ కంప్లైంట్ వచ్చింది 4 ఏళ్ల క్రితం. అంత బాగుంది, లైఫ్ చాలా బాగుంది అనుకునే టైంలో మళ్ళీ 4 ఏళ్ల క్రితం జబ్బు చేయడం. కానీ ఇదివరకు చిన్న సమస్య వచ్చినా నేను తల్లడిల్లిపోయేదాన్ని అనేదాన్ని కదా. అప్పుడు ఆ రోజే కొద్దిగా కళ్ళకి నీళ్ళు వచ్చాయి. కానీ మనం ఏడిస్తే ఇంకా దీనికి న్యాయం చేసినట్టు ఉండదు జనానికి. మనం ఏడిస్తే లాభం ఏంటి, మనం ఏడవకూడదని చెప్పి అసలు జరగని ఏది జరిగినా మన మంచికే అనుకుని ఇంకా ఆసుపత్రి తీసుకెళ్ళామండి. ఇంకా హోప్లెస్ అని చెప్పేశారు. అయినా సరే నాకు కళ్ళంటి నీళ్ళు చుక్క రాలేదండి. ఏంటో తెలియదు, తర్వాత వచ్చింది ఇంటికి వచ్చాక. కానీ ఆ రోజు మాత్రం చాలా ధైర్యంగా మా వాళ్ళు, మా ఇంట్లో మా అల్లుడు వాళ్ళందరూ కూర్చుని ఆసుపత్రిలో ఏంటి అత్తయ్య ఏంటి అసలు అలా అంటే అలా ఏం ఏం చెప్పట్లేదు ఏంటంటే, ఇప్పుడు నన్ను ఏం మాట్లాడకండి, కాసేపు చూద్దాం డాక్టర్ గారు మళ్ళీ చెప్పాక మళ్ళీ అని ఒక గంట టైంలో నేను చెప్తానమ్మా అన్నారు. ఏదన్నా జరిగినాయి అన్న ధైర్యం వచ్చేసింది. మొండి ధైర్యం మాట ఏంటో తెలియదు, అసలు అంత మొండి ధైర్యం నాకు ఎప్పుడు రాదు. ఆఖరికి పత్రి గారే మాకు ఆయనకి ప్రాణం పెట్టారు. ఇంకా అసలు నిజంగా సేవ్ చేశారండి. చాలా చాలా మిరాకిల్స్ జరిగినాయి మాకైతే. ఇంకా డాక్టర్ గంటలో హోప్లెస్ అమ్మ మీరు తీసుకెళ్ళిపోండి అన్న మనిషిని మళ్ళీ వచ్చి డాక్టర్లో అలా చూస్తూ గురువునే తలుచుకుంటూ నువ్వే చేయనా ఏం చేసినా సరే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక గురువుని పంపుతానంటారు. నా లైఫ్ లోకి మిమ్మల్ని పంపారు, నువ్వున్నావు అంతే, నువ్వేం చేసినా నీ చేతులు నీ ఇష్టం అన్న ధీమాలో వచ్చేసానండి. ఇంకా అలా కూర్చున్నాను. ఇంత అందరూ ఏదో మాట్లాడుతున్నారంటే నాకు అసలు ఏం వినపట్లేదు. ఇంకా అలా కళ్ళని నిలబెట్టుకుంటూ అలా తలుచుకుంటూ కూర్చున్న టైంలో మళ్ళీ డాక్టర్ గారు వచ్చాము, ఇవాళ ఆపరేషన్ చేస్తాము మీరు జాగ్రత్త అన్నట్టుగా వెళ్ళిపోయారు. సరే అప్పుడు కూడా సరే అండి అన్నాను, అంతే అయిపోయింది. అమౌంట్ చూసుకోండి, అమౌంట్ లేదు చేతిలో లేనిది అదే శుభ్రంగా తయారై కూర్చున్నాం కానీ అమౌంట్ చూసుకోండి అన్నారు. అలాగే అండి అన్నాను. ఈ లోపల నిజంగానండి మనం మంచి టు బి ఫ్రాంక్ గా శూన్య మనస్తత్వంతో ఉంటే అన్ని జరుగుతాయి అన్నట్టుగా అలాగే కూర్చున్నానండి. కంగారు పడలేదు. 4 lakhs కట్టాలి అక్కడ. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. ఒక గంటలో 4 లక్షలు కట్టమన్నారు. కానీ నా బ్యాగ్ లో 10,000 కూడా లేవు. సర్లే అలా కూర్చున్నాను అనమాట. ఈ లోపల మా పిరమిడ్ సొసైటీ మన మధుల కుమార్ గారు ప్రెసిడెంట్ గారు మీ అందరికీ తెలిసే ఉంటారు. నిజంగా దేవుడు అండి ఆయన. నిజంగా అంటే మనం అలా ఆలోచిస్తే మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగా జరుగుతాయి అన్నది, చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే అన్నట్టుగానే అమ్మ నీవేం కంగారు పడకు, అలా టెన్షన్ పడకు, నేనున్నానని చెప్పి అలా ఇచ్చి డబ్బులు ఇచ్చి మానసికంగా ఆర్థికంగా కూడా ఆదుకున్నారండి. ఇంకా మన పిరమిడ్ సొసైటీ మన ఆత్మబంధువులు అందరూ మానసిక ధైర్యం మేమున్నామని అసలు ఎంత బాగా సపోర్ట్ చేశారంటే, ఈరోజు మేము ఉన్నాం అలా ఉన్నామంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా వాళ్ళు ఉండడం అంటే జనంలో వచ్చాం కాబట్టి ఎంతమంది ధైర్యం ఎంతమంది సపోర్ట్ లభించింది అని అనిపించిందండి. అదే టైంలో ఇంకొక వరం ఏంటంటే 98లో నేను ఒక డిఎస్సి రాశానండి. బీఈడి చదివాక ఎగ్జామ్ రాశాను. అప్పుడు ఇంటర్వ్యూలో 2 మార్క్స్ 3 మార్క్స్ లో పోయింది. అప్పుడు సర్లే ఇంకా మనకి ఎంతవరకు ప్రాప్తమని అప్పుడు కూడా చాలా అప్సెట్ అయ్యాను, డిస్టర్బ్ అయ్యాను, దాన్ని పెట్టేసుకున్నాను అందరికీ వచ్చింది ఇదేంటి అని. సర్లే ప్రైవేట్ జాబ్ చేశానండి. 15 ఏళ్ళు కష్టపడి జాబ్ చేశాను. మా అమ్మాయిని చదివించుకోవడం, అలాగే ఫీజులు కట్టకుండా అలా కష్టపడి ఏదో చేసుకొచ్చాను. అంటే ఇండివిజువల్ గా ఉండాలని, ఆయన ఇవ్వక కాదు, ఆయన గవర్నమెంట్ జాబ్ ఇస్తారు కానీ నాకు ఇండివిజువల్ గా సంపాదించుకోవాలి ఎలాగైనా అన్నట్టుగా ప్రైవేట్ జాబ్ చేసేదాన్ని. సరే అప్పుడు రాశానండి. రాస్తే ఇంకా రాలేదు. 2000 జగన్ గారు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా 2023లో ఇచ్చారండి జాబు. ఎంత మిరాకిలో చూడండి, అసలు ఎవ్వరు ఎదురు చూడలేదు. అసలు నాకు జాబ్ రావడమే నిజమా అబద్ధమా అన్నారు చాలా మంది. నా అపాయింట్మెంట్ ఆర్డర్ పెడితే నమ్మలేదు. 90 ఏళ్లతో అన్నట్టుగా నీకు ఇప్పుడు జాబ్ రావడం ఏంటి, అదృష్టం గవర్నమెంట్ జాబ్ సొమ్ము తినేది ఉందని. నాకు ఎక్కడో ఒక మూల
వస్తుంది వస్తుంది, నాకేదో మిరాకిల్ జరగబోతోంది, వస్తుందనే ఆశతోనే ఉన్నానండి. నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించలేదు. సర్లే, పాపం నాకన్నా హోప్ లేని వాళ్ళకి అదే ఆధారం లేని వాళ్ళకి జాబ్స్ వచ్చినాయండి. మా గ్రూప్ లో 10 మంది చదువుకున్నాం కలిసి, వాళ్ళందరికీ జాబ్లు వచ్చినాయి. పోన్లే, వాళ్ళు సుఖపడుతున్నారు కదా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా అంటున్నాను నేను ఎప్పుడు. అలాగే వాళ్ళు అందరూ అలాగే అనేవారు, ఎప్పుడు మీరు అలాగే ఆలోచించారు. నాకు ఎలా ఉన్నా పర్లేదరా, మీకు పిల్లలు ఉన్నారు, మీరు పాపం మీకు రావాలనేదాన్ని. అలాగే వచ్చిందండి. నాకు ఇంకో సార్కే రాలేదు, కానీ ఆ సార్కి అప్పుడు మళ్ళీ రాలేదు. నాకు వచ్చింది మొన్న 23లో జాబ్ వచ్చిందండి. జాబ్ వచ్చాక ఒక యజ్ఞం, మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ జాబ్ చేయడం. ఎలా ఈయనకేమో పాపం తగ్గింది అనుకోండి, కొద్దిగా ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలి. సర్లే అలాగే ఇంట్లోనే వండి పెట్టి వెళ్ళి జాగ్రత్తగా పని వాళ్ళకి చెప్పి వెళ్ళేదాన్ని. జాబ్ కొత్త, ఎలా మెయింటైన్ అవ్వాలని. సరిగ్గా జాబ్లో చేరుతున్నాను అనుకోవడంతోనే మా ఇంట్లో మళ్ళీ ఒక సమస్య. అదే చెప్తున్నాను కదా, ఎన్ని ఆటుపోట్లు అనమాట ఇవన్నీ. ఇదేంటంటే అప్ అండ్ డౌన్స్, బ్రేక్స్. సాఫీగా వెళ్తున్న కారు బ్రేక్లు ఆగితే ఎలా ఉంటుందో అలాగనమాట. అప్పుడే నిదానంగా ఉండాలనిపించి అప్పుడు కూడా నేను చాలా స్టెబర్న్గానే ఉన్నానండి. చాలా స్టెబర్న్గా ఉన్నాను. ఏమైనా సరే జాబ్ చెయ్యగలనా అనే పరిస్థితి వచ్చేసిందండి ఇంకా ఆ ప్రాబ్లంకి. కానీ చెయ్యాలి, ఎలాగైనా ఇది నా డ్రీమ్. ఎవరికో భయపడి ఏదో లొంగిపోయి ఏదో చేసి నేను జాబు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అలాగే వెళ్ళేదాన్ని. కానీ జాబ్ ఫస్ట్ రోజు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే స్టాండర్డ్గా చేసుకుంటున్నానండి. 2 years అయ్యింది, 1.5 year. జాబ్ మొదటి రోజు ఒకటి అనుకున్నాను, అందరూ మంచిగా ఉండాలి, అందరూ ప్రేమగా ఉండాలి, అంత పరిస్థితులన్నీ చాలా బాగుంటాయి అనుకునే వెళ్ళానండి. రోజు అలాగే అనుకుంటాను. కనీసం 5 నిమిషాలు కళ్ళు మూసుకుని వెళ్ళి పత్రి గారి ఫోటో ఉంటుందండి, ఎప్పుడో మా తణుకు వచ్చినప్పుడు మేము పక్కన కొంచెం ఫోటో తీయించుకున్నాము. ఆ ఫోటోకి దండం పెట్టుకుని నాయన ఇవాళ చాలా బాగుంటుంది అనుకుంటూ వెళ్ళిపోతానండి. నాకు అంత బాగా నమ్ముతానండి నేను. కానీ జాబ్లో ఆ రోజు ఎలా ఉందో పాజిటివ్గా ఇప్పుడు అంతే. చిన్నవి ఉంటాయి బయట సమస్యలు, కానీ ఆఫీస్ చేస్తానండి ఇప్పుడు వరకు. ఎక్కడో వేసేస్తారు అనుకున్నాము, దగ్గరే వచ్చింది పోస్టింగ్. అంత హ్యాపీ అండి. ఈ మధ్య ఈ జర్నీలో సరోజ గుళ్ళపల్లి గారు పరిచయం. వండర్ మేడం. నిజంగా ఆవిడ చేసే సేవ అతీతం. ఆవిడ చెప్పే మాటలు నాకు చాలా పనిచేసాయండి. ప్రతిదీ సాక్షిగా చూడండి, ప్రతిదీ సాక్షితత్వం. ఎక్స్పెక్టేషన్స్ వద్దు, వచ్చింది కదని పొంగిపోకండి, వెళ్ళిపోయిందని కుంగిపోవద్దు. రొటీన్లో ఏది జరిగినా మనం మంచిగా అనుకోండి, ప్రతిరోజు నూతనత్వంగా ఉంటుంది అనుకోండి. అంతే, సాక్షితత్వంగా చూడడం అన్నది నాకు మా ఇంట్లో వచ్చిన ప్రాబ్లంకి లాస్ట్ ఇయర్ చాలా వర్కౌట్ అయిందండి. అది అయితే ఆ టైంలో నేను చాలా కుంగిపోవాలి, ఎస్పెషల్లీ నేను. కానీ అసలు ఏటికి ఎదిరిదే నిలబడ్డానండి నేనైతే. మా వారి సపోర్ట్తో, ఫ్రెండ్స్, చుట్టాలు, మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో. అంటే మనం అనుకుంటేనండి భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో మనకు ధైర్యాన్ని ఇచ్చేస్తాడండి. కుంగిపోకుండా ఉండాలి అంతే. ఆ టైంలో కుంగిపోకుండా బీ పాజిటివ్. కానీ జరిగేదంతా మన మంచికే, ఏదైనా మనం ఇంకా గట్టిపడడానికి అన్నట్టుగా. మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే, సక్సెస్ఫుల్ లైఫ్లోకి వెళ్ళాలంటే, మన గోల్స్ నెరవేరాలంటే కనుక స్టెబర్న్గానే ఆలోచించాలండి. మన వరకు వచ్చేది ఏంటో మనకి చూసుకుని మనం ముందుకు అడిగేయాలి తప్ప, ఇది జరుగుతుందా లేదా, ఇలా జరిగితే ఎలాగా, ఏంటి, పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఏది కూడా మన చేతుల్లో ఉండదండి. మా ఇంట్లో జరిగిన సంఘటనలు అన్నీ అంతే, మా చేతుల్లో లేకుండానే జరిగిపోయాయి. ఇప్పుడు ఇంకొక స్టాండర్డ్ మెంటాలిటీ వచ్చేసిందండి. మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన సమస్యకైతే ఆ సమస్యను సృష్టించిన వాళ్ళు ఎదురు పడినా సరే నేను చాలా స్టెబర్న్గా ఉంటున్నాను అనమాట. నేను అలా నా స్టాండర్డ్లోనే ఉంటున్నాను. వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అంతే. అదే కోరుకుంటున్నాను తప్ప నేను వాళ్ళని ఏమీ అనుకోవట్లేదు. ఎంతవరకు జరుగుతుందో జరగని. మనకంటూ ఒక భగవంతుడు లైఫ్ ఇచ్చాడు, గురువు గారు దారి చూపించారు, మన బంధువులందరూ మన చుట్టూనే ఉన్నారు. ప్రతి దానికి అందరూ మోరల్ సపోర్ట్ ఇస్తారండి మాకు. అసలు మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది అన్నట్టుగా మాకు లైఫ్లో చాలా బాగుందండి. స్వర్గంలో ఉన్నట్టే ఉంటాం మేము. చిన్న సమస్యలు అందరిలోనే ఉంటాయి, కానీ
అది కూడా అధిగమిస్తుంది అన్నమాట. సమస్యలు లేని ఇల్లే లేదు. ఒకసారి గురువు గారు ఎక్కడో మీటింగ్ లో కడతాల్లోనే ఎవరైనా సమస్యలు లేని వాళ్ళు ఉన్నారా అన్నారు ఒకసారి. అంటే ఎవరు ఎవరు చెయ్యత్తలేదు. సమస్యలు లేని వాళ్ళు ఎవరంటే చెయ్యొద్దన్నారా అన్నారు. ఎవరు ఎత్తుతారండి, ఎవరు ఎత్తారో ధైర్యం చేసి. గురువుగారు నాకు ఏ సమస్య లేదంటే అందరూ ఆశ్చర్యపోయారు. సమస్య అనుకుంటే సమస్యను సమస్యగా చూస్తే సమస్య, కానీ అది లేదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నా నన్నేం చేస్తుంది అనుకోండి, ఏం ఉండదు. నాకు ధ్యానం అనే కాన్సెప్ట్ ఎందుకు నచ్చిందంటే అండి, ఏది మానక్కర్లేదు అన్నారు. మీ వ్యవహారం సరదా, సినిమాలు, షికార్లు, మీ సాంసారిక వ్యవహారాలు ఏంటి, మీ లైఫ్ ఏంటి, అన్నీ మీకు మీ ఇష్టం, ఫ్రీ, కానీ ధ్యానం చేయండి చాలు అన్నారు. అది నాకు చాలా బాగా నచ్చిందండి. పర్టికులర్ డ్రెస్, పర్టికులర్ కోడ్, ఈ దుంపలు తినాలి, లేకపోతే ఇలాగా తెల్లారుజామున ఆ టైంకే లేవాలి అనే కాన్సెప్ట్ లేదు. రెస్ట్రిక్షన్స్ లేని లైఫ్ ఇచ్చారండి సారు. ప్లస్ మేము ఫస్ట్ నుంచి కూడా పుట్టుకతోనే మేము శాఖాహారులం, బ్రాహ్మిన్స్. దాని ప్రాబ్లం లేదు, అసలు ప్రాబ్లం లేదు. డాక్టర్లు ఈయనకు ఎగ్గ తినమన్నారండి అప్పుడు బాగా జంప్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్. నేను తినండి అని చెప్పారు. అదేంటయ్యా మరి అంటే, తినండి దాని బదులు ఇంకోటి చెప్పండి అంటే, సరే నీ ఇష్టం అని వదిలేశారు అనమాట. నేను చెప్పే తినమండి, ఏమనుకోదు, మీరు ఇంకో ఆకుకూరలు రాయండి మెనుగులో అని చెప్పాను. అలా చెప్పగలిగామండి. ఎవరైనా సరే చెప్పినా సరే అస్సలు ఏదైనా అన్నా సరే మేము తినవండి, మేము తినము, ఎవరికి చెప్పినా తినకూడదనే చెప్తామని. చూడండి, విచిత్రం ఏంటంటే సార్ ఎప్పుడు అంటారు సాకార ప్రపంచం అయిపోతుంది అన్నారు. ఇప్పుడు జరిగేది చూసారా? అంటే మానవుడు ఎంత ఇదో చూడండి. అంటే కోడి తినడం వల్ల ప్రాణం పోతుందని కోడిని ఆపేస్తున్నారు ఇప్పుడు చూసారా? అంటే పాపం దాన్ని జబ్బు చేసిందని బాధ కాదు, కోడికి జబ్బు చేసింది, మనం తింటే మన ప్రాణం పోతుంది. అక్కడ కూడా స్వార్థమే. ఎంత విచిత్రంగా అనిపిస్తుందో. మొన్న పేపర్ ప్రకటన అది చూసి తినకూడదు అంటాను. ముందు రోజు అందరూ తినేశారంట. సంథింగ్ జరుగుతుంది. స్కూల్స్ లో కూడా ఎగ్స్ అవి ఇస్తూ ఉంటారు కదా భోజనాలకి. కానీ నేను ఎప్పుడైనా చెప్పేటప్పుడు చెప్తాను, మీరు బలవంతాన్ని తినద్దు, దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు, నేను నన్ను తిట్టుకున్నా సరే తినద్దు అని. స్కూల్లో తినకపోతే పేర్లు రాయమంటారు అన్నమాట టీచర్ని. దాంట్లో పాప తిన్న వాళ్ళు ఉంటారు కదా, రెస్ట్రిక్ట్ చేయకండి, వాళ్ళకి తినకూడదంటే తినకూడదు అంతే వాళ్ళు అనేదాన్ని. ఇప్పుడు చూడండి, 15 రోజుల పాటు కోడిగుడ్డుని ముట్టుకోకూడదు అంటే అది తినడం వల్ల మనం పోతారనే కాన్సెప్ట్ లో తింటలేదు అంతే, అదే దాన్ని వదలరు. ఎంత భలే విచిత్రమైన మెంటాలిటీ అనిపించింది. వాటర్ ఇట్ మే బి, అదేలేండి, ఏదో ఒకటి కారణం ఉండాలి కదా. అలా శాకాహార ప్రపంచం అయిపోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కానీ ధ్యానాన్ని నమ్మితే మాత్రం అంతా ఆనందమయమేనండి జీవితం. మాకు జరిగిన ఇన్సిడెంట్సే దానికి కారణం. తర్వాత మనం ఎవరో మారాలి వాళ్ళు మారాలి అనుకోకూడదని చెప్పారు ఉమాచంద్ గారని సైక్రాటిస్ట్ గారు ఉన్నారు. గ్రేట్ మెడిటేటర్, గ్రేట్ మాస్టర్ అండి, కౌన్సిలర్ అయినా క్లాసులు కూడా చెప్తూ ఉంటారండి. బాగా చెప్తారు, చాలా బాగా యూనివర్సిటీలో, స్కూల్స్ లో బాగా చెప్తారు. ఆయన సార్ చెప్పేవారు అనమాట, బొట్టు బాగోపోతే బొట్టు తుడుచుకోవాలి కానీ అర్థం తుడవకూడదు నాగవల్లి అనేవారు. ఎగ్జాక్ట్, నిజం, అది కరెక్టే కదా అనిపించేది నాకు. నేను అలాగే అనుకుంటాను. అవును, మన దృష్టి మారాలి. సృష్టి మారాలంటే మన దృష్టి మారాల్సిందే, అంతే తప్ప అది కాదు ఇది కాదు, అది జరగలేదు ఇది జరగలేదు, అయితే ఆడవాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు నాకు ముందు మనం మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. మన మార్పు మనం గమనించాలి, మన తోటివారు గమనించాలి. ముందు మనం గమనించుకోవాలి మన యాటిట్యూడ్, మన లోపల జరుగుతున్నది, మన మార్పుని మనం అంగీకరించాలి, మనం ప్రేమించుకోవాలి. ఫస్ట్ మనం ఇంట్లో మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించి వాళ్ళని అవగాహన చేసుకుంటూ, తర్వాత ఇరుగు పొరుగు, తర్వాత అలాగా. కానీ ముందు మనమే మారకుండా, మన వాళ్ళనే మార్చకుండా ఇక్కడికి వెళ్ళి క్లాసులు చెప్తే నో యూజ్ అనిపించిందండి. అలాగే నాకు నచ్చితే వెళ్తాను క్లాస్కైనా, నేను వెళ్ళాలనిపిస్తే, మా క్లాస్ నచ్చడం కాదు, క్లాస్ ఎప్పుడు బాగుంటుంది. నాకు వెళ్ళాలనిపిస్తే వెళ్తాను, చేయాలనిపిస్తే చేస్తాను. కానీ ధ్యానం మాత్రం వదలనండి. ఏ టైం అయినా సరే చేసుకుంటాను. ఇక్కడ కానీ ఆఫీస్లో అయినా జూమ్ క్లాసులు ఉంటే, నాకు ఆఫీస్ కూడా అంత వీలు, ఎందుకంటే చాలా ఫ్రీడమ్ ఇస్తారనమాట. సార్ కూడా చాలా మంచివాళ్ళు, స్టాఫ్ ఏంటి అందరూ. అసలు ధ్యానం క్లాస్, జూమ్ క్లాస్ ఉందంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోతే ఎవరు డిస్టర్బ్ చేయరు.
నాకు చుట్టూ పరిస్థితులు కూడా అంత ఫ్రీ అండి. చక్కగా ఎంత వర్క్ ఉన్న ఈజీనెస్ అంటే మీకు 57 years లో మీకు ఎంత ఈజీగా ఎలా చేస్తున్నారండి. ఎప్పుడు ఎప్పుడు మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు, హ్యాపీగా ఫెయిర్గా ఆనందంగా పాజిటివ్గా నవ్వుతూ ఉంటారంటే అది మాకు ధ్యానం యొక్క ఇదండి. ధ్యాన ప్రపంచంలో ఉన్న మహిమ అదే అని. దట్టు ఏంటంటే నేను స్కూల్స్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలన్నమాట. ఆ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు పిల్లల్ని కంపల్సరీ 10 నిమిషాలు ధ్యానం చేయిస్తానండి. ధ్యానం మేడం వచ్చారు, ధ్యానం మేడం వచ్చారు అంటూ ఉంటారు అని వెళ్ళగానే 5వ తరగతి 6వ తరగతి పిల్లలు మేడం ధ్యానం చేయిస్తారా, ధ్యానం చేస్తారా, నిద్రపోతారా, కాదు మేడం నిజంగా ధ్యానం చేస్తాం అని చక్కగా వాళ్ళంతటి వాళ్ళే కూర్చుని పోతారండి. నేను ధ్యానానికి వచ్చిన కొత్తలో జాబ్లో జాయిన్ అయిన కొత్తలో నీకు అందుకే వచ్చిందేమో స్కూల్స్ లో స్ప్రెడ్ చేయమని అని. నిజంగా ఎక్కడికి వెళ్ళండి స్కూల్స్కి ఇన్స్పిరేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం 5 నిమిషాలన్నీ నేను ధ్యానం చేయిస్తానండి. ఆ పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంటికి వెళ్ళి కూడా చెప్తారంట. మన ఒక అమ్మాయి అంటుందన్నమాట, మేడం మీరు వచ్చి ధ్యానం చేయించారు కదా, పెద్ద అమ్మాయి 6th చదువుతుంది ఇప్పుడు, ఇంకో స్కూల్కి వెళ్ళిపోయిందండి. కానీ ఎంత అనుబంధం అంటే నేను ఆ స్కూల్లో వర్క్ చేసింది 15 రోజులే, కానీ మొన్న ఎందుకో దేనికో ఇంకో స్కూల్కి వెళ్ళినప్పుడు చూసి పట్టేసుకుని 2-3 వచ్చి పిల్లలు మేడం మేడం మీరు మళ్ళీ వస్తే బాగుండు మేడం అని ఎంతో అనుబంధం అనమాట. ఎంత అనిపించింది, భలే అనిపించింది నాకు థ్రిల్గా. అమ్మాయి అంటుంది నేను ఎగ్ కూడా తినడం మానేశాను మేడం, మీరు అప్పుడు చెప్పారు కదా అంది. నాకైతే ఎంత ఆనందం అనిపించేసిందో. అరే నా చేతిలో ఏం లేదురా నాన్న, ఈసారి మంచి గిఫ్ట్ తీసుకొస్తాను నీకు అని. అసలు ఎంత ఆనందపడిపోయిందో, ఎంత ఆనందం అనిపించిందో. నేను మాత్రం మా ఇంట్లో వండుతున్నా సరే నేను అన్నం కూర తెచ్చుకుంటున్నాను మేడం క్యారేజ్లో అని అంటుందన్నమాట. నాకు భలే అనిపిస్తుంది. అంటే సార్ చెప్పేవారు 100 మంది చెప్పండి 10 మంది అన్నా మారుతారు అని. 100 చెప్పినా 10 ఎక్కుతాయి కదండి. ఆ కాన్సెప్ట్ లో నేను బాగా నమ్ముతాను అనమాట. చెప్పిన రోజునే ఎక్కేది, మనం వెళ్ళిన రోజునే వాళ్ళే మానేరు. చెప్పగా దాంట్లో ఇప్పుడు నాకు మనసులో వీళ్ళందరూ శాఖారులు అయిపోవాలని అందరినీ ఎవరు చూసినా అనుకుంటూ ఉంటాను రోజు. వీళ్ళకి ఏదో వంకతో శాఖారులు అయిపోవాలని. ఇప్పుడు మా చుట్టుపక్కల వినపడిన వార్తలు ఏంటంటే వారం నుంచి మాకు మసాలా పడట్లేదు, ఎనిమి తింటుంటే పడట్లేదు, అందుకే గ్యాప్ ఇచ్చేసాము, మా నేర్ నుంచి తింటలేదు, మొన్న తిన్నాను అనుకోకుండా వాంతులు అయిపోయాయి, ఇంక మానేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయ ఒక్కటే రీచ్ పోన్లే బాగుంది, ఇదొకటి నేను అనుకున్నది ఒక సక్సెస్. అలాగే ఇంకొకళ్ళు వచ్చి మొన్న మళ్ళీ నాకు లేరు ఇలా జరిగిందండి, నాకు అసలు పడట్లేదు ఏంటో. పడకపోతే మానేయండి పెద్ద, అది లేకపోతే ఇంకోటి లేదా, లేకపోతే చచ్చిపోతావా, అదేనండి అసలు పడట్లేదు. అమ్మాయి పడకుండానే ఉండాలి, మీరు శాఖారులు అయిపోవాలి అని పైకి అనేసాను చనువుగా. తిట్టుకుంటారు, నాకు నష్టమేం లేదని. అలా నేను కోరుకున్నది అలా జరుగుతోంది. అంటే అది ఇదని కాదు, మన మన ఇదిని యాటిట్యూడ్ బట్టి ఉంటుంది అంతే. అది వాళ్ళు మారాలనుకోవడం మంచిదే కదా, నేను మంచి మార్గంలో రండి అంటున్నాను అంతే. కానీ ధ్యానం యొక్క రుచి తెలిస్తే మాత్రం ఎవరు వదలరండి. ఏ టైంలో ఉన్నా మనకు ధైర్యంగానే మన లైఫ్ని నడిపించేది కానీ ధ్యానం అనే నమ్ముతానండి. అది చాలా మందికి విచిత్రం అనిపించవచ్చు, ధ్యానం లేకపోతే బతకలేమంటే బతకచ్చు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి, ఎంత ధైర్యంగా ఉండొచ్చో మాత్రం ఈ ధ్యానంలోనే తెలుస్తుందండి. మనం ఎంతవరకు వెళ్ళగలం, దీంట్లో మనం ఏం చేయాలి అన్నది మన చేత ద్వారా, మన ప్రవర్తన మాట ద్వారా కూడా ఎవరిని ఏ విషయంలోనే బాధ పెట్టకూడదు అనే విషయం కూడా ధ్యానంలోనే తెలుస్తుందండి. ధ్యానంలో రాకముందు నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నా లైఫ్ శూన్యమేనండి. వచ్చాక ఏదో ధైర్యం, కొన్నంత ధైర్యం మాట. కానీ 4-5 గంటలు ధ్యానం చేసి మార్పు రాకపోతే వేస్ట్ అండి. మార్పు రావాలి, కంపల్సరీ మార్పు రావాలి. మనం ఆ మాట అన్నామంటే ఆ మాట అనే ముందు ఎందుకు జరిగింది, ఎందుకు అనేసాం అని అన్నాం. ఒకవేళ అనుకోకుండా అన్నా క్షమాపణ, ప్రతి దానికి క్షమాపణ వేడుకోవాలండి, చెప్పుకోవాలి. లేస్తూనే అన్నిటికీ క్షమాపణ, కృతజ్ఞత చెప్పుకుంటూ లేవడం అలవాటు చేసుకున్నానండి. అంటే క్రమం తప్పకుండా గంటల ధ్యానం చేయను కానీ కంపల్సరీ ధ్యానం చేస్తానండి. ఆఫీస్లో అవనివ్వండి, ఇక్కడ అవనివ్వండి, టైం దొరికితే నేను ఇదే చెప్తాను. ఎవరో వచ్చి అన్నారు ఆవిడ ధ్యానం చేస్తారంట, హై స్కూల్లో కూడా మొన్న చెప్పమన్నారంట, పర్మిషన్ వచ్చింది. హై స్కూల్స్లో కూడా 10th వాళ్ళకి ఎగ్జామ్స్ కదా, March 18th నుంచి
వెళ్ళాను అనమాట. ఆవిడ ధ్యానం చేస్తానంటే అందుకే అలా ఉంటారు చక్కగా యంగ్గా, అంత చక్కగా నవ్వుతూ చిన్నపిల్లలాగా. ఈ ఏజ్ లో అలా ఉండడం గ్రేటు. మాకు కూడా చెప్పొచ్చు కదా రహస్యం. దీంట్లో రహస్యమే లేదండి, ఇదంతా ఓపెన్ సీక్రెటే. చేయవలసిందల్లా ధ్యానం, శాకాహారం రెండే. మీరు నమ్మిన సంకల్పాన్ని దృఢంగా పెట్టుకోవడం, సంకల్పం మంచి సంకల్పం పెట్టుకోవడం అంతే. ఈ మూడే ఉంటాయి దీంట్లో. మంచి మాట మాట్లాడాలి అంతే, మాట్లాడే మంచి మాట మాట్లాడాలి. బీ పాజిటివ్ అంతే. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవడం, సాక్షితత్వం అలవాటు చేసుకోవడం, ఏది ఎక్స్పెక్టేషన్ ఉండకపోవడం, దేంట్లోనూ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. కళ్ళు ఎదురుగుండా జరుగుతున్నా సరే మనం దాన్ని పట్టించుకోకూడదు. మనదైతేనే, మన దాకా వస్తేనే చూడాలి తప్ప ఏది కూడా మనకు అనవసరం అనుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. నేను ఫస్ట్ లో చెప్పుకోవడం ఏంటి కానీ, ప్రతిదీ అది ఎందుకు జరుగుతుంది, ఇలాగా అలాగా ఏంటి అని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి పెద్ద డిస్ప్యూట్స్ వచ్చేసాయన్నమాట. అంటే దాన్ని సాల్వ్ చేసేయాలన్న కాన్సెప్ట్ లేకపోతే ఏదో ఇది ఉండేది. ఇప్పుడు అనిపించిందా మనకెందుకు అదంతా, మనకు అనవసరం అని మొత్తం మానేశాక చాలా హ్యాపీగా ఉందండి. చాలా ప్రశాంతంగా నడుస్తుంది లైఫ్. మాత్రం చాలా బాగుందండి. ఏదైనా మన మంచిగా అనుకోవడం ప్రతిరోజు 100 సార్లు అనుకుంటానండి. ఏది జరిగినా మన మంచిగా, ఏది జరిగినా మన మంచికే అంతే. ఏది జరగనివ్వండి మన మంచికే. రేపు రేపు ఈ మరుక్షణం మనది కాదు అంటారు గురుగారు. ఓకే కానివ్వండి, ఈ క్షణం చేసేసేద్దాం, ఏమైంది, ఈ క్షణం ఉందిగా ఆనందంగా చేసేద్దాం అంతే. అలా అలా అనుకోవడమే ధ్యానం యొక్క గొప్పతనం అండి. అంత ధైర్యంగా ఆ గుండె రాయి అయిపోయింది. మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కి, లేటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఆ గుండె రాయి అయిపోయింది అనమాట. చాలా మంది ఆ ఇన్సిడెంట్ కి ఇది చాలా కదిలిపోతుంది, చాలా ఇదైపోతుంది, బైండ్ ఓవర్ అయిపోతుంది అనుకునేవారు ఇప్పుడు రాయి అయిపోతుంది. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, అసలు మీకు బ్రెయిన్ అయిపోయామని. బండరాయి అయిపోయానంట మాట చెప్పాలంటే. బండరాయి లాగానే. అవును, ఇలాగే ఉండాలి నేను అంతే. చూద్దాం, మన వరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం అనే రీతిలోకి వచ్చేసానండి. మా చుట్టూ అందరు సపోర్ట్ ఉన్నారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. కానీ నేను నా అంతటి నేను ధైర్యం తెచ్చుకోవాలి కదా. లోపల ఇన్నర్లోంచి రావాలి ఏదైనా. నా ఇన్నర్లో నేను లొంగిపోకూడదు, అధైర్యపడిపోవాలంటే మళ్ళీ డిప్రెస్కి వెళ్ళిపోతాము. సో పరిస్థితులకి అనుగుణంగా మనం వెళ్ళిపోవాలి. ఏటికి ఎదురాలి. ఏది జరిగినా మన మంచికే. మనం ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, ఎదురు చూడకూడదు. జరగని అలాగే మాకు మంచి ఫ్రెండ్స్, ఇలాగే అనిత మేడం లాంటి ఫ్రెండ్స్, ఆత్మ బంధువులు, ఇంకంతకన్నా ఏం కావాలండి. మా తండ్రి పిరమిడ్ సొసైటీ మొత్తం మన ధ్యానమిత్రులు అంటేనే మాదొక ఎనర్జీ కదా అక్కడ కనబడినా. నిన్న నిజంగా మిరాకిల్ ఏంటి, అనిత గారు ఫోన్ చేస్తే ఎందుకు చేశారు మేడం, ఊరికి మామూలుగా చేశారు, ఇటువైపు ఏమి వస్తున్నారా పిరమిడ్ చూడడానికి. అసలు ఆ నెంబర్ ఉందని కూడా నాకు ఐడియా లేదు మాట. ఆ మేడం నెంబర్ నా దగ్గర ఉంది, అనిత గారు వైజాగ్ అని ఉంది. నా నెంబర్ ఆవిడ దగ్గర ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయగానే ఏం చేశారని బిజీగా ఉన్నా సరే, అగో చేక్ చేశారు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడితే, మీరు క్లాస్ చెప్పాలనగానే మేడం ఏ టైం అన్నాను అంతే. మార్నింగ్ టైం. ఓకే మార్నింగ్ అయితే మధ్యాహ్నం నాకు కుదురుతుంది. ఆఫీస్ అవర్స్ ఏంటంటే అంత మైండ్ అంత ఇది ఉండదు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో సరే మేడం అన్న, నైట్ ఏమన్నా అంటారా అనుకుని ఓకే మార్నింగ్ అన్న. ఎర్లీ మార్నింగ్ మంచి ఆపర్చునిటీ మేడం, వెంటనే ఓకే అనేసారు అనమాట. నేను ఎక్కడ క్లాస్ జరిగినా, ఎక్కడ క్లాసు ఇమ్మన్నా అంటే గొప్ప కాదండి, అదొక అదృష్టంగా భావిస్తాను. మన ఎక్స్పీరియన్స్ చెప్తే మనం ఎంత ధైర్యంగా ఉన్నాం అవతల వాళ్ళు నేర్చుకుంటారని సుమా అంతే. అవతల వాళ్ళు ఇంత పరిస్థితిలో కూడా ఇవి ఇలా ఉంటున్నారు అని నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, కుంగిపోకుండా ఉంటారు అనే తప్ప క్లాసులు చెప్పేయాలని కాదు. ఎప్పుడు నో అనండి అసలు. చిన్న క్లాస్ అయినా పెద్ద క్లాస్ అయినా చక్కగా చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి ఇక్కడ, తాళపు వాళ్ళం ఇలాంటి వాళ్ళలో కూడా నాకు భలే ఇష్టం మాట. వెళ్ళి చెప్పడం, వాళ్ళతో మాట్లాడడం, అంత అలా ఆ జర్నీలో మేము చాలా ఆనందంగా ఉన్నామండి. ఒక్కటేనండి, మన యాటిట్యూడ్ మార్చుకుంటూ ఈ కాలం అనే ప్రతి దానికి సొల్యూషన్ కాలమే పరిష్కరిస్తుందండి. మన చేతుల్లో ఉంటే ఓకే, మన చేతుల్లో లేనిది కాలమే సమాధానం చెప్తుందని ఆ కాలం అనే సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడో అక్కడ మన చుక్కాలు దొరకపోదు, కర్రతో మాకు ప్రతి దానికి అలాగే దొరికిందండి. నాకు సార్ బాడీ వెకేట్ చేసి మన మధ్య లేకపోయినా పరోక్షంగా మన మధ్య ఉన్నారు. హాస్టల్ మాస్టర్స్ తో పాటు ఆయన కూడా మన దగ్గరే ఉన్నారు. ప్రతి దానికి ఆయన దారి చూపిస్తున్నారు. మాకు 2 వరాలు, ఆయన ప్రాణం పెట్టడం, ఎదురు చూడకుండా నాకు జాబ్ రావడం,
చూడండి, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు జరిగినాయండి. నేను ఎప్పుడు ఎంటీ మైండ్తోనే ఉన్నాను. అప్పుడు ఆ రోజు ఆసుపత్రిలోనే ఎంటీ మైండ్తో ఉన్నాను. టెస్ట్ రాసి జాబ్ రానప్పుడు కొన్నాళ్ళు బాధపడ్డామండి, సహజం కదా. అప్పుడు మైండ్ ఇదైంది, కానీ అది ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పోన్లే, మనకి ఉంది కదా, ఉన్నంతలో మనం బాగానే ఉన్నాం కదా అని. అని మా వారు చాలా కృషి చేస్తారండి ధ్యానానికి. అంటే అది ఆయనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని భావిస్తూ ఆయన ఎప్పుడు పాజిటివే, దేనికి కుంగిపోరు. సముద్రం మన ఇంటికి వచ్చేస్తుందన్నా కుంగిపోరు, ₹1 ఎవరిని వేస్తున్నారన్నా పొంగిపోరు, ఇవాళ రూపాయలు ఏదన్నా బాధపడరు, వచ్చేసిందని బాధపడరు. ఏదైనా మనం మంచిగా అనుకునే టైంలో ఉంటారు ఆయన. ఇప్పుడు ధ్యానం క్లాసులు, డిజిటల్ క్లాసులు, ఏలూరు రాధా మేడంతో బాగా సన్నిహితం అండి మాకు. ఆవిడ తల్లిలాగా ఆదరిస్తారండి. చాలా కృతజ్ఞతగా ఉంటాం మేము. చాలా మంచి మేడం ఆవిడతో సాన్నిహిత్యం. చక్క మంచి మంచి గురువులండి మాకు. గురువులు, మిత్రులు వాళ్ళే గైడ్లు, వాళ్ళే వెల్విషర్స్. మాకు చక్కగా ఏదైనా చెప్తే ఎంత సొల్యూషన్ చెప్పేస్తారో వెంటనే ఈజీగా. సరిగ్గా టైంకి నాగేశ్వర సార్ ఫోన్ చేసేవారు ఇదివరకు, మంచి ఏదో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు కూడా నాగేశ్వర సార్తో మాట్లాడినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రాధా మేడం, వీళ్ళందరూ మా వారు ఎప్పుడు అసేవే. బుక్స్ రాసుకోవడం, క్లాసులు చెప్పడం, జూమ్ వినడం, ధ్యానం చేయడం, ఇదే ప్రపంచం అయింది. మా ఇద్దరికి సపరేట్ ప్రపంచాలు ఏముండవు. ఇంట్లో ఒక వాదన కానీ, ఒక మాట కానీ, గట్టి అరుపులు కానీ ఏమి ఉంటది అనమాట. ఏమి ప్రశాంతంగా ఉంటుంది. మా ఇల్లు ఎలా ఉంటుందంటే పిరమిడ్ లాగానే ఉంటుంది, ఒక ఆశ్రమంలానే ఉంటుంది. ఎవరి పని వాళ్ళదే, మాట్లాడుకుంటే మామూలు విషయాలే తప్ప ఇంకా పిచ్చి పిచ్చి మాటలు కానీ లేకపోతే ఇంకా ఏమి ఉండదు. నా ప్రపంచం నాది, నా జాబు, నా ఫోను, ఇలా ఫ్రెండ్స్, ఇలా క్లాసులు వినడం, లేకపోతే ఇలా ఏదన్నా. మా ఇంటికి ఎవరో ఫిజియోథెరపిస్ట్ వచ్చారు, చెయ్యేదో వాచిందంటే మందులు వేసుకొని అన్నారని అతను వచ్చి ఎక్సర్సైజ్ చేస్తే, మీ ఇల్లు ఏంటంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఏదో గోల హడావిడి చిరాగ్గా ఉంటాయి అంటే, మా ఇల్లు అంతేనండి. ఏం చేస్తారు అని అడిగారు. ఇలా ధ్యానం చేస్తామండి, ఇదిగో పిరమిడ్ అది చూసారు కదా, మా ఇంట్లో పిరమిడ్ ఉన్నాయి, పెద్దోటి చిన్న. ఓకే, అదే అంది. ఎంత బాగుందోనండి, మీ ఇంటికి వస్తుంటేనే అదొక వైబ్రేషన్స్ అండి అని. పోన్లేండి, మా వల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటే చాలండి, మాకు అంతకన్నా ఏం అక్కర్లేదు. మా వల్ల ఒకళ్ళు బాధపడకూడదు, మన వల్ల ఏ హాని లేకుండా ఏదైనా చేయొచ్చు అన్నారండి గురువు గారు. మీ ఇష్టం, పక్క వాళ్ళకి హాని లేనంత వరకు మీరు ఎలాగైనా ఉండొచ్చు అన్నట్టుగా. అంటే ఎలాగైనా అంటే దానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి, దాన్ని దాటకుండా ఉండొచ్చు అన్నారు. అది నిజంగానండి. అది ఎవ్వరికి ఏ హాని లేకుండా, ఏది చేయకుండా మనంత వరకు మన ఆనందాన్ని పంచుతూ ఉంటే జీవితం అంతకన్నా ఏం కావాలండి. మన వల్ల ఒకళ్ళు నవ్వుకోవాలి. ఎప్పుడు మన వల్ల వాళ్ళు ఉంటే బాగుండు. నిజంగా మా అదృష్టం ఏంటో తెలియదండి. మా చుట్టుపక్కల ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, మీరుంటే చాలు, చక్కగా ఆనందంగా ఉంటుంది, మీరు 4 మాటలు చెప్తే చాలు అంటారు. అది నా గొప్పతనం కాదండి, మా గురువు, భగవంతుడు గురువు రూపంలో మంచి టైంలో మాకు గురువుని పంపారు. గురువు అన్ని చోట్ల ఉండడం కష్టం కాబట్టి నన్ను బయటికి తీసుకురావడానికి నాగేశ్వరరావు సార్ వచ్చారండి. ఆ తర్వాత నా లైఫ్ లోకి సరోజ మేడం, ఉమాచంద్ గారు, రాధా మేడం, ఇలా అనిత మేడం వాళ్ళు, ఇలా మా పిరమిడ్ సొసైటీ ఎంత మందో నాకు అంతమంది పరిచయం అవడం, అంతమంది నాకు ఒక అండా దండగా ఉండడం ఒక ధ్యానం వల్లే వచ్చారండి. అయితే వీళ్ళందరూ నాకు ఎలా పరిచయం అవుతారండి, నేను వెళ్ళను చేయను, నాకు ఇష్టం ఉండేది కాదు. నిజంగా తిట్టేదాన్ని, వెళ్ళిపోండి అమ్మాయి పెళ్ళికుంది అనేసరి మీరు పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోండి అనేదాన్ని అనమాట. అంత విసుగ్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు అంత ప్రేమ ధ్యానం అంటే. వీళ్ళందరూ ఎలా పరిచయం అవుతారండి, నేను వెళ్ళకపోతే ఆయన వరకు ఉండేవారు అంతే. నన్ను వాళ్ళ మిస్సెస్ గా చూసేవారు. నన్ను కూడా ఇంత ఆదరిస్తున్నారంటే నేను ఈ లైన్లోకి, ఈ దారిలోకి, ఈ పూలబాటలోకి వచ్చేసానండి. ఈ పూలబాటలో కూడా అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి, కానీ ఆ ముళ్ళుని ఏరుకోవడం రావాలి. ఆ ముళ్ళని పక్కన తొలగించి ముళ్ళని ఏరుకుని మనం ఎలా నడవాలో నేర్చుకుంటే చాలండి. మన వరకు మనం చాలా చక్కటి మంచి పద్ధతిలో వెళ్ళడమే ధ్యానం యొక్క గొప్పతనం అండి. మన లైఫ్ లీడ్ చేసేది అదే. మన ప్రవర్తన వల్ల అవతల వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు, అంతే. వాళ్ళని మన దారిలో తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. మనం మంచి మార్గంలో ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. మనం చేస్తూ వాళ్ళని మనం ఆచరించి వాళ్ళని చెప్పాలి వాళ్ళకి. మనం ఏదో చేస్తూ కాదు, మనం మంచి లైన్లో ఉంటేనే వాళ్ళు మన దారిలోకి రావడానికి ప్రయత్నిస్తారు.
ఇవాళ కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి ఉండాలి. ఎదురు చూడాలండి. ప్రయత్నం ప్రాజెక్ట్ అవ్వాలంటే పత్రి గారు ఎన్నేళ్ల కృషి అండి. ఈ రోజున ఎంతమంది ఉన్నాము, ఎన్ని ఏళ్ళు 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 ఏళ్ళు. ఇప్పుడు ఇంతమంది మనం మనలాంటి వాళ్ళని తయారయ్యామంటే, మాలాంటి వాళ్ళం ఎంత కృషి చేస్తే, ఆయన ఒక్క మనిషితో స్టార్ట్ చేసి ఎంతమంది ఏర్పడడానికి ఎంత కష్టపడి ఉంటారండి. ఆ కష్టంలో మనం ఎంత రవాణా సౌకర్యాలు లేని టైంలో, ఫుడ్ లేని టైంలో, డబ్బులు లేని టైంలో తిరిగారు. మనకు అన్ని వచ్చినాయి. సో మన చుట్టూ ఉన్న వాళ్ళకి రోజుకొకరికైనా ధ్యానం యొక్క విలువ చెప్పాలండి. ధ్యాన పరిచయం చేయాలి ఒక్కడికైనా. నేను ఎవరైనా దొరికితే అసలు వదలనండి అసలు. అందుకే స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలే చెప్తాను, పిల్లలకు టీచర్స్కో మేము చేయొచ్చు, మీరు ఎందుకు చేయకూడదని డబ్బులు ఇవ్వాలి అంటే నాకేమన్నా చేయొచ్చండి. చాలా మంది ఫీజు ఉంటుందండి. ఫీజు ఏం వద్దండి, మీరు ధ్యానం చేయడమే ఫీజు, అంతే. మీరు శాఖాహారిగా మారడమే ఫీజు, మాకేం వద్దండి అంటూ ఉంటాను అనమాట. అలా అలా సాగుతుందండి నా ప్రయాణం. చాలా బాగుంది ధ్యాన ప్రయాణం, ధ్యాన ప్రపంచం, ధ్యాన దివ్య జీవితం. చాలా బాగుంది. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అనిత మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు. మన గురువులకి, హాస్టల్ మాస్టర్స్ కి. మనం మంచి మార్గంలో మంచి పని చేసి మంచి సంకల్పం పెట్టుకున్నప్పుడు హాస్టల్ మాస్టర్స్ మనల్ని ముందుకు తోస్తూ ఉంటారటండి, నడుపుతూ ఉంటారట. మనకు కనబడరు, చుట్టూ ఉంటారటండి మనకి. అది మాత్రం షూర్ అండి. అది చాలా చాలా సత్యం. అది నేను చాలా నమ్ముతాను. అది చూసే వాళ్ళకి ఏంటంటే వింతగా అనిపించవచ్చు. అది ఎవరికో అనిపిస్తే మనకెందుకండి, మనకి బాగుంది, మనకి కావాలి, మనం నమ్ముతున్నాం అంతే. మన నమ్మకమే మనకు ముఖ్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే. నేను ఏ సంకల్పాలు పెట్టుకోనండి. గుళ్ళల్లోకి వెళ్ళినా గోత్రాలు, ఏవో నక్షత్రాలు అంటారని ఏమీ చెప్పను. అలా నుంచి ఉంటాను. భగవంతుడా నువ్వు ఇచ్చిన జీవితం నీ ఇష్టం, నీకు తెలుసు అన్ని అంటూ ఉంటాను అంతే. ఇంక నేనేమి అనుకోను. అంతా హ్యాపీగా జరగని, ఆరోగ్యంగా ఉండాలి అంతే. ఆరోగ్యం ఈ చాలు అంతే. ఆరోగ్యం ఉంటే ప్రపంచాన్ని ఏదో ఇచ్చానట్టుగా ఆరోగ్యం ఉంటే చాలు, డబ్బులు అదే వస్తాయి, నీకు తెలిసిన ఆయన అంటూ ఉంటారు. చాలా మంది గోత్రాలు ఏవో పంచాంగాలు చదువుతారు. నాకు అసలు ఫస్ట్ నుంచి కూడా ఇష్టం ఉండదండి. మా బ్రాహ్మిన్స్ లో నన్ను రెబల్స్ అనేవారు, రెబల్ అనేవారు. ఎందుకంటే నాకు అంత హోమాలు, పూజలు, మళ్ళు కట్టుకోవడం అంత అంత వ్యతిరేకంగా అనిపించేది. ఇప్పుడు అది అందుకేనేమో జాన్లో తొందరగా వచ్చాను అనిపించింది. నాకు ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ ఇంకేమీ లేవు మాట, ఎప్పుడూ లేదు, ఫస్ట్ నుంచి లేదు. ఎక్కడెక్కడికో వెళ్ళి భోజనం చేసి దాన్ని ఎక్కడికో వెళ్తుంటే మా అమ్మ వాళ్ళు కొట్టేసేవారు నన్ను అప్పట్లో. అయినా సరే పట్టించుకునేదాన్ని కాదు. అలా అలా ఉంటాను తప్ప నాకు ఇదే ఇలా చేయాలి అలా చేయాలని నేను ఏం అనుకోనండి. నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను అంతే. ఎంతమంది చెప్పినా నాకు మనసులోంచి రావాలి. అది ఆ మార్గం మంచిది అనుకోండి, బాగుంది అనుకుంటే మాత్రం వెళ్ళిపోతాను. అదే అండి, జీవితం అంత బాగుంది. మీరందరూ కూడా అలాగే ఉంటున్నారు. మీరందరూ సీనియర్స్ చాలా 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 ఏళ్ల నుంచి. సో నేను ఈ మధ్య వచ్చాను, అంతా నేర్చుకుంటానండి. ఇదంతా పాఠశాల, విశ్వం అనే పాఠశాలలో నేను నిరంతర విద్యార్థిని అనుకుంటానండి. ప్రతి విషయంలో ప్రతి వారి నుంచి నేర్చుకుంటూనే ఉంటానండి నేను. అప్పుడే మనం ఎదుగుతాం. ఏమీ తెలియదంటేనే అందిస్తారండి గురువులు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పత్రిజీ వారసులం మనందరం, మనం అందరం ఇలాగే ఉంటాం. పత్రిజీ గారి గురించి చెప్పాలంటే ఒక్క నిమిషం. తణుకొచ్చినా ఎక్కడికి వచ్చినా సరే చాలా దగ్గరగా ఉండేదానండి. నాకు ఆయన చేయి పట్టుకున్నా, కాలు పట్టుకున్నా భలే అనిపించేది. మంచి కష్టకాలంలో దగ్గరగా కూర్చున్నప్పుడు కూడా కళ్ళల్లో చూసి అలా మాట్లాడేవారు. చాలా దగ్గర సన్నిహితంగా. అలాగే అక్కడికి వెళ్ళామండి, కర్నూలు వెళ్ళాము. జగదీశ్వరి మేడం తీసుకెళ్లారు. ఆవిడ ఎక్కడున్నారో కానీ మంచి టైంలో మాకు లిఫ్ట్ ఇచ్చారు ఆవిడ. చాలా కృతజ్ఞతరాలని. జగదీశ్వరి మేడం మామూలుగా వెళ్ళి 15 రోజులు వెళ్ళిపోయాం అనుకోని టైంలో. ఎందుకో ప్రశాంతంగా ఉండాలని వెళ్ళిపోయాం. నేను ఆ రోజు అక్కడికి వెళ్దామన్నాను, మా సార్ కూడా అక్కడికి వెళ్ళిపోదామన్నారు. సార్ గబగబా వెళ్ళిపోయాం. 15 రోజులు ఉన్నాం. ఒక రోజు 2 రోజులు అన్నదల్లా 15 రోజులు ఉన్నాం. ఆవిడ కూడా మంచి భలే ఆదరించి చాలా బాగా సొల్యూషన్స్ చెప్పేవారు. ఆవిడే తీసుకెళ్ళమన్నారు. పాప చివరి ఇంకా బాగాలేదు ఆవిడకి, అప్పటికే జాండీస్ అది ముదిరిపోయింది. అయినా సరే కారులో కర్నూలు తీసుకెళ్లిపోయాం. తీసుకెళ్తే సార్ని దర్శించుకుని చక్క దగ్గరగా కూర్చున్నారు. చక్కగా సార్తో మాట్లాడి, అసలు దర్శనం దొరుకుతుంది అనుకోలేదు, దొరికింది. చాలా టైమ్స్ మేము చాలా దగ్గరగా ఉండేవాళ్ళం అండి. అసలు మంచి సొల్యూషన్ దొరికేది ఆయన దగ్గర కూర్చుని కళ్ళలో చూస్తే చాలా అనిపించేది. చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు. తణుకు మేడమ్స్ అన్నట్టుగా
చక్కగా మాట్లాడేవారు. దానికి కూడా రికమెండేషన్స్ చేసేవారు చాలా మంది. సార్ దగ్గరికి వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు అని. ఇదేంటి బయట ఎలాగే ఫీజులే, గురువు నన్ను సంధిద్దాం అంటే ఇదేంటి అనుకునేదాన్ని ఫస్ట్ లో. కానీ ఏం ఉంచలేదాన్ని, ఫస్ట్ లో బాధపడేదాన్ని దగ్గరికి వెళ్ళొద్దంటారు ఏంటి అని. సర్లే చూద్దాం అనుకునేదాన్ని. కానీ అనుకోకుండా అలాగే చాలా దగ్గరగానే ఉండేదాన్ని. చాలా ఇష్టంగా ఉండేది నాకు. సార్ అంటే ఎప్పుడూ ప్రేమే, నాకు ఎంతో అమితమైన ప్రేమ, మామూలుగా కాదు. ఎందుకో ఆయన్ని నేను తండ్రిగానే భావించి ఎదుగున్న ఫోటో ఇలా దండం పెట్టుకుని వెళ్తాను రోజు. మా వాళ్ళు చాలా మంది తెలియదు కదా, ఆయన ఫోటో ఎందుకు తీసేయండి అన్నారు. విని ఉరికినేదాన్ని, ఏమనేదాన్ని కాదు. వాళ్ళకంటే మీకు అట్టే ఏంటి అనుకునేదాన్ని అనమాట. ఆ ఫోటో అక్కడ ఉండడం వల్ల మీకు అట్టే ఏంటి అనుకునేదాన్ని అంతే. మా ఇంట్లో నా ఫోటో, మా ఇంట్లో నా నచ్చిన వ్యక్తి ఫోటో అంతే, నా ఇష్టం అనుకునేదాన్ని మనసులో. ఇది మొండిది, ఎవరి మాట విందాను. మీకు నష్టం లేని పని అది, అది నా ఇంట్లో నా గురువు ఫోటో, అది ఆ ఫోటో ఉండడం వల్ల నష్టం ఏంటి అని. నా చేత ప్రామిసులు చేయించేసుకున్నారండి. ఏదో చిన్నపిల్ల చూడండి, చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోతే ప్రామిస్ చేసుకుంటారు సార్, అలాగా ధ్యానానికి దూరం చేసేద్దాం అనుకునేవారు. కానీ అలా నిలబడిపోయామండి. చాలా మా సొసైటీలో చాలా మంది నిలబడ్డారు, అందులో నేను ఒకదాన్ని. పిరమిడ్కి మేము కూడా చాలా మంచి సేవ చేసుకునే అవకాశం కల్పించారండి. సార్ వచ్చి శంకుస్థాపన చేయడం, ప్రతిష్ఠ చేయడం, ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి. చాలా బాగుంది జీవితం అంతా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు చిన్నపిల్లలాగానే ధ్యానంలోకి వచ్చిన చిన్న విద్యార్థి అయిపోయారు. అందుకే పెద్దవాళ్ళు రాత్రి ఒక గంట కూడా కూర్చోలేని నేను రాత్రంతా కూర్చున్నాను అని చెప్పడం నిజంగా అది ఆ ధ్యాన శక్తేనండి. ఏది వచ్చినా ఆనందంగా ఉంటాను అనుకోవటం, ఇవన్నీ ధ్యానంతో సాధ్యం అని చెప్పటం. మెయిన్ మీ హస్బెండ్, ఆయన మీకన్నా ముందు సాధనలో ఉండి ఆయన చేయటాన్ని చూసి మీరు ఆయన సపోర్ట్ బాగా. కానీ మన పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కరు చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మొహం మీద చిరునవ్వు, ఎంత సమస్యలున్నా సునాయాసంగా నాది కాదు అది నేను కాదు అని చెప్పేసి చక్కగా సునాయాసంగా తీసుకుంటారండి. ఆ విషయంలో మాత్రం ప్రతి మాస్టర్ ని మెచ్చుకోవాలి మనం. అది నేను కాదు, నాది కాదు అనుకోవడం మాత్రం రాధా మేడం, సరోజ మేడం వల్లే నేను చాలా నేర్చుకున్నానండి. ఆవిడ మాకు గాడ్ మాస్టర్ అని చెప్పచ్చు. చాలా బాగా ఆస్ట్రేలియాలో ఉంటారనే కానీ మేడం క్లాసులు అన్ని చోట్ల విస్తారంగా వారి జ్ఞానం ఇచ్చుకుంటున్నారు. మనకి జ్ఞాన మహాచక్రం అప్పుడు ఒకసారి మేడం స్టేజ్ ని కూడా చూసుకున్నారు. ఆవిడ క్లాస్ కూడా మనం త్వరలో చేసుకుంటాము. చేయండి మేడం. థ్యాంక్ యూ. అదే అనబోయాను, సర్లే మాట్లాడచ్చులే అని. హైదరాబాద్ లో కట్టాల్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ దగ్గరగా వెళ్ళి హక్ చేసుకోవాలనిపించేది. అందరూ అన్నారు ఆవిడ మనతో మాట్లాడరు, అదే ఆవిడ బాబోయ్ అనేవారు, భయపెట్టేవారు. కానీ హైదరాబాద్ లో రిట్రీట్ చేశారు ఆవిడ మా అందరితో 3 రోజులు. అప్పుడు మాత్రం భలే ఉన్నాం మేడం. అసలు పండగ అంటే పండగే మేడం. అమ్మ ఆదరించినట్టే చెప్తారు అసలు. చాలా నా పుట్టినరోజుకి నేను వాట్సాప్ కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యారు. నాకు భలే అనిపించింది. నాకైతే మంచి ధైర్యంగా భలే ధైర్యం ఇస్తారు మాటల్లో ఆవిడ. చాలా ఆవిడ స్పీచెస్ లో లైఫ్ లో ధైర్యం అనేది ఎలా తెచ్చుకోవాలన్నది ఆవిడని చూసే నేను తెచ్చుకున్నాను మేడం. మా పక్కనే రాదన్నాడు. ఇంకేంటి వాకు చెట్టు పెట్టేస్తున్నారు, పెట్టుకున్నారు. నిజంగా ఏదైనా సరే వెళ్ళిపోతాం ఏలూరు, పుట్టిల్లాగా 2 రోజులు ఉండడం వచ్చేయడం. చాలా బాగా చూస్తారు ఆవిడ. మీ అందరి ఇంట్లో ఎనర్జీతోటే వీళ్ళందరూ దొరకడం గురువు యొక్క గురువు మాకు ఇచ్చిన అదృష్టం అంతే. మేడం జగదీశ్వరి మేడం పైలోకాలకి వెళ్ళిన రోజు అదే మాకు చాలా అద్భుతమైన సేవలు చేశారు జగదీశ్వరి మేడం. పరిసరాల్లో స్టార్టింగ్ లో మెడిటేషన్ సెంటర్ ని రన్ చేయడం, మాడుగులలో మెగా పిరమిడ్ పెట్టడం, చాలా అద్భుతమైన వ్యక్తి. చాలా బ్రహ్మాండమైన వ్యక్తి అండి. అద్భుతమైన విధంగా ఆవిడ ఉంటే ఇంకా మాకు బాగుండేది అనిపించింది. సర్లే టైం అయిందంటే. అమ్మ ప్రేమ కూడా చాలా ఎంత ప్రేమగా ఉంటారో మనకి. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో సరోజ మేడం కానివ్వండి, రాధమ్మ కానివ్వండి, జగదీశ్వరి మేడం కానివ్వండి, అందరూ కూడా జ్ఞాన ప్రపంచానికి మూల స్తంభాలు నిజంగా.
మనకి భలే గైడ్ లైన్స్ చేస్తారండి, గైడింగ్స్ ఇస్తారు అసలు చాలా బాగా. అవును. జగతి మేడం అయితే ఒక సంవత్సరం అయినప్పుడు ఆ రోజు అడగలేదు, అది 4 రోజులు పోయాక మేము చెప్తే విన్నారు తప్ప మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండండి అమ్మ అనేవారు పాపం. భలే ఇంట్లో ఉన్నట్టే చనువుగా బాగుండేవాళ్ళు. చాలా బాగా ట్రీట్ చేసేవాడు అసలు. చిన్నపిల్లలా చూసుకునేవారు మమ్మల్ని. బాగుండేది. అందరూ చాలా ప్రేమ పంచుతారు మేడం. ప్రేమ తత్వమే, అన్కండిషన్ లవ్. అదే సరజ మేడం అంటే అన్కండిషన్ లవ్ పంచాలి, రిస్ట్రిక్షన్ లవ్ కాదు, అన్కండిషన్ లవ్ పంచండి ఎవరికైనా, అది మీకు తిరిగి వస్తుంది ఓపెన్ అంతే. సీక్రెట్. ఓపెన్ సీక్రెట్ మన పిఎస్ఎస్ఎఫ్ లో ప్రతి ఒక్కరు సార్ ని ఎంత గౌరవంగా ప్రేమగా చూసుకునేవారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ ని అలా అంతే. చూసుకుంటారు. చాలా అద్భుతం అదే, మేడం. అది తిరిగి ఇవ్వండి మీకు తిరిగి వస్తుంది అంటారు కదా సార్. అంతే, నిజమే. ఏదిస్తే అదే వస్తుంది అంతే. ఏదిస్తే ఉమ్, నా అవునండి. సమస్యలకు కూడా అదే అనుకుంటాం, ఆ పూర్వం ఏదో చేసుంటాను అందుకే ఇలా జరిగిందేమో అని అనుకోవడం వచ్చింది మేడం. ఇదివరకు ఎందుకు వచ్చింది అనుకునేదాన్ని, అలా అనుకోవడం వచ్చింది అంతే. అవునండి, అవును. మాస్టర్స్, రోజుకి థ్యాంక్ ఒక యూ. మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని, థ్యాంక్ యూ అండి, విస్తారంగా తీసుకుంటున్నాము. వారి యొక్క అనుభవ జ్ఞానంని మనకి అన్వయించుకొని, రమేష్ గారు మాట్లాడండి సార్, మనకి అన్వయించుకొని మనం కూడా మరి వికసిత పుష్పాలుగా తయారైన వాళ్ళు ఉన్నారు, తయారవుతున్న వారు ఉన్నారు. సార్ మాట్లాడండి సార్. నమస్తే అమ్మా, నాగరాజు తల్లి. నమస్తే అమ్మ సార్, నమస్తే. వెంకటేష్ పుష్పాలు మొత్తం మీద అందరితో కలవడానికి టైం నాకు లేదు, ఏ పిరమిడ్ మాస్టర్కి టైం లేదండి. పత్రి గారి ఆశయం ఏంటంటే మీ ధ్యాన అనుభవాలు పంచుకోమని చెప్పారు. మరి పంచుకుందాం అంటే వెళ్ళి కలవడానికి టైం చాలు. బస్సులో ట్రైన్లు ఎక్కలేం కదా. అవును. అందువల్ల అందరూ వాళ్ళ అనుభవం వినే అవకాశాన్ని మరి పత్రి గారు, పరమ గురువులు అందరి ప్రణాళికేమో. ఎందుకంటే న్యూ ఎనర్జీ పుస్తకం చెప్తాడు, ఇంటర్నెట్ ఎందుకు వచ్చిందంటే తొందరగా ఈ సమాచారం అందరికి చేరడం కోసం లెమోనియా జాతి వారి వరల్డ్ వెబ్ ని క్రియేట్ చేశారు. న్యూ ఎనర్జీలో ఉందాం. ఇక్కడ చూడండి, ఎక్కడ తాడేపల్లి ఎక్కడ తణుకు, ఎక్కడ విశాఖ, ఎక్కడ తణుకు, ఎక్కడ విశాఖ. అంటే మనం ఇక్కడి నుంచి ఆడ జర్నీ చేయడానికి 1-2 గంటలు, 24 గంటలు కూడా పట్టే టైం ఉంది. విమానాల్లో కూడా 16 గంటలు పడుతుంది జర్నీ చేయడానికి. జూమ్ లో కలడానికి 1 నిమిషం పట్టదు. అదే కదా. ఎన్నో యాప్లు వచ్చాయి, కానీ ఈ జూమ్ యాప్ అని మాత్రం మాస్టర్ సాపిరం. కలిసి ఇచ్చే టైం వచ్చి నడిచొచ్చిన కొడుకు కొడతాడు. అలాగా సరైన టైంలో జియో కూడా వచ్చాడు మాట. జియో కూడా రాగానే ఎయిర్టెల్లుడు వెంటనే ఆడికి చక్కగా అవకాశం కల్పిస్తుంది, అవకాశం కల్పించాడు. 2 GB తీసుకొని నేను ప్రశాంతంగా మీకు బోల్డ్ పనులు ఉంటాయి అని చెప్పి చక్కగా 2 GB ఇచ్చాడు మాట. ఇంతకుముందు పిల్లలు ఒరే మెసేజ్ ఎట్లంటే ఎక్కడ పెడతాను మెసేజ్, రోజుకి ఒక 50 రూపాయలు కావాలి నెట్ వేసుకోవాలంటే, ఇలా ఎడితే 1 GB అయిపోతుండేది. అలాంటిది 2 GB వేసేస్తే కుర్రాడు ప్రశాంతంగా ఉంటున్నాడు, 2 GB వేసేస్తే అలా ఆవిడ ప్రశాంతంగా ఉంటుంది, 2 GB వేసి అతను ప్రశాంతంగా ఉంటున్నాడు పొద్దుల్లా. ఎవరి గదిలో వాళ్ళు. ఇక్కడ ఎవరు నచ్చిన విధానంలో ఎవరు స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు చూసుకుంటారు అవన్నీ కూడా. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం తొందరగా ప్రపంచం అంతా వ్యాప్తి చెందడానికి ఇంటర్నెట్ బాగా సాధ్యం. తర్వాత ఒక వీడియోని రికార్డ్ చేయాలంటే మనకి వేల రూపాయలు కావాలమ్మా, కెమెరామెన్ తీసుకొచ్చి. అవునా కదమ్మా నాగవల్లి తల్లి? అవును, అవును. అలాంటిది 10 రూపాయలు ఖర్చు లేకుండా 1 అవర్ పైబడి రికార్డ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లింక్ ఇచ్చాడే ఏమ్మా. అవును, అవును సార్. ఇంకెవరో మాట్లాడుతారు, ఎందుకంటే మీ సేవలు అమోఘం తల్లి. ఇప్పుడుగా చాలా రోజుల క్రితం చూశాను. అవును, వచ్చి కలుసుకునే వాళ్ళం మనం. ఈ మధ్య గ్యాప్ వచ్చింది కానీ. నాగవల్లి తల్లి అయితే మీకు థ్యాంక్ యూ. నా చిన్న కోరిక ఉందమ్మా, తీర్చండి తల్లి. చెప్పండి. పిరమిడ్ టీచర్స్ అసోసియేషన్ అవ్వట్లేదమ్మా, ఎన్నిసార్లు అనుకున్నా. ఎంతో మందిని అడిగాను. పత్రిక గారు ఏం చెప్పారంటే ఒక్క స్కూల్కి వెళ్ళి 100 మంది పిల్లలకి ఒక కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చెప్పండి. రోజు వెళ్ళాను, రోజు అంటే అవకాశం లేదు, కనీసం వారానికి ఒక్కసారి ఒక స్కూల్. అది వారానికి ఒకసారి అయితే అవుద్దండి. మనకు వద్దు ఆలోచిస్తారు, రోజు ఇచ్చిమంటే ఇవ్వలేరు వాళ్ళు కూడా. ఇప్పుడున్న పరిస్థితిలో వారికి ఎంతో షెడ్యూల్ ఉందట. అడిగాము స్కూల్కి సార్ మేము ఇవ్వలేము సార్, కానీ వారానికి ఒక్కరోజు శుక్రవారం సెలవండి వచ్చేయండి, అక్కడ ఓన్లీ డ్రిల్ పీరియడ్ ఏదో ఉందట, మాస్ డ్రిల్ అట. ఇప్పటిదాకా చాలా మంది ఏం చేస్తున్నారంటే అమ్మ పర్వాలేదు ఎవరుంటే మాట్లాడమనండి, లేదా
ఎందుకంటే అమ్మ 2 టీచర్ నిమిషాలు. కాబట్టి రెండు నో ప్రాబ్లం. ఏం చేస్తాం? ఆర్టీసీ బస్సు గంటకి 70-80 వెళ్తుంది, కానీ 40 దగ్గర కట్టేస్తారు. ఎంత పెట్టినా బండి వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడు టైం షెడ్యూల్ మాట. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు కొంతమందిని అడగాలి మనం. ఎందుకంటే ఇప్పుడు టీచర్ గారు కాబట్టి ఈ తల్లిని అడుగుదాం. ఏంటంటే ఒక్క స్కూల్కి వెళ్ళి ఒక్క టీచర్ పిరమిడ్ మాస్టర్ యాక్టివ్ అయితే ఆమెకు తోడుగా ఒక ఆమె చీరకొండ మనకు రాకపోతే ఎంచడానికి ఒక ఆమె వస్తుంది. అవునా కదా? అరిసెలు చేయరిచిన రాకపోతే ఇంకొక ఆమె అరిసెలు పాప పెట్టిన ఆమె వస్తుంది తోడుగా. అవును కదమ్మా నాగవల్లి తల్లి? అవునండి, చెప్పండి. అలాగే బాగా నీకు చెప్పడం రాకపోతే చెప్పేవాళ్ళు వెనకాల వెళ్ళిపో. వాళ్ళతో 4 రోజులు వెళ్తే వాళ్ళతో కలిసి తిరిగావనుకో, నువ్వు కూడా వాడితో కలిసి వాడు వీడైపోతావు. అందులో స్కూల్కి వెళ్ళడానికి మంచి పుస్తకాలు ఉన్నాయి. ధ్యాన విద్యార్థి ఒకటి, ఇంకా కొన్ని పుస్తకాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చదువుకొని ఒక్క స్కూల్ తీసుకొని మీ ఇంటికి ఒక 2 కిలోమీటర్ దూరంలో కానీ ఒక 5 కిలోలో 10 రూపాయలు ఆటో ఇచ్చేది. ఒక్క స్కూల్ దత్తత తీసుకుని ఒక్క 40 వారాలు రెగ్యులర్ గా అదే స్కూల్కి వెళ్ళామంటే ఆ స్కూల్లో ఒక హై స్కూల్ ఉందని చుట్టుపక్కల 5-6 ఊర్లు వస్తాయమ్మా. ఏమో అంతే కదమ్మా? అవును. చక్కగా మీరు చేయగలిస్తే ఒక్క మనిషి ఒక్క స్కూలే. నేను 10,000 మంది చెప్పాను, నేను 5,000 మంది అందరూ వాళ్ళే చెప్తారు, కానీ 1,00,000 మంది చెప్తాను ఎక్కడ కనబట్లేదు అక్కడ. ఏం కదమ్మా? ఇత్తనం వేసి వచ్చేది అయిపోద్దా? మనం వచ్చి లోపల కాకులు ఎత్తిపోతున్నాయి. కొన్ని రాళ్ళ మీద పడితే ఎదగలేదు, కొన్ని ముళ్ళు పొదల్లో కలిస్తే ఎదిగినా సరే అడ్డేస్తున్నాయి. అంటే ఒక గ్రంథంలో చెప్పారు ఈ విషయం. సరైన సారవంతం నేలలో ఇచ్చి దానికి కొంచెం నీరేసి దానికి కొంచెం ఎరేసి దానికి కంచి కడితే ఏటవుతుందంటే చక్కగా ఎదుగుతుంది కదమ్మా తల్లి. అవును సార్. అలాగే మనం కూడా ఒక్క స్కూల్కి వెళ్ళి మొత్తం మాసుగా కూర్చోబెడతాను 400 మందిని. ఈ ముందోడు వింటున్నాడు, వెనకాడు గీలుకుంటున్నాడు. నేను చూసాను ఇలాంటివన్నీ 10,000 క్లాసులు కింద ఉంటాను. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో స్కూల్కి వెళ్ళాను. చక్కగా మీ నెంబర్ నా దగ్గర ఉందమ్మా, లేకపోతే మరోసారి చూస్తాను, బోర్డులో పోయిందని చూస్తాను. కొంచెం మీరు టీచర్స్ మీరు ఇంటి దగ్గర ఉండే కొంచెం తెస్తే ఒక్క 10 మందికి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కొంచెం గైడెన్స్ ఇస్తే ఒక్క మనిషి తయారైతే 10 మంది, ఒక 100 మంది తయారైతే 1000 మంది అయిపోతారు టీచర్. 1000 మంది ఒక్క స్కూల్ తీసుకుంటే 1,00,000 మంది అయిపోతారమ్మా. అవునా కాదు తల్లి? మరి పిరమిడ్ మాస్టర్ 1,00,000 మంది ఉన్నారు కాబట్టి అందులో దయచేసి రండమ్మా, ఒక 100 మంది రండి దయచేసి. మీ అందరికీ ప్రాధాన్యపడుతుంది. పత్రిక రాసి ఒక 1,00,000 మంది పిల్లలకు ధ్యానం జరగాలన్నారు పత్రిక. ఎప్పుడు అనేవారు పిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం చెప్పాలి 18 ఆదర్శ సూత్రాలు. అవునా కదమ్మా? చాలా సంతోషం. మీ సేవలకు ధన్యవాదాలు తల్లి. ఎన్నో అనుభవాలు ఉన్నాయి, అవన్నీ చెప్పాలని టైం కాదు. ముఖ్యంగా నేను ఎందుకంటే వస్తాను, ఇంత సేవలు చేసిన వ్యక్తులకి కృతజ్ఞత చెప్పాలి. లాస్ట్ లో ఒక్క నిమిషం 2 నిమిషాలు సమయాన్ని బట్టి మీ సేవల అమోఘం. తణుకులో ముఖ్యంగా తణుకులో ముఖ్యంగా మరి కళావతి గారు, గారపాటి సత్యనారాయణ గారి సేవలు అమోఘం. ఆ తణుకు విస్తారమైన సేవలు వేసిన వెంకటేశ్వర గారు ఉన్నారు. వారు వెస్ట్ గోదావరి కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సేవాదళ తరఫు అధ్యక్షుడు మాట వెంకటేశ్వర గారు. అవును సార్. మీ అందరి సేవలు ధన్యవాదాలు. మీరు కూడా భౌతికంగా కూడా ఆ రోజుల్లో వచ్చాను తనకు, వాళ్ళ ఇంటికి వచ్చాను. కానీ మళ్ళీ ఇప్పుడు ఎపిసోడ్ 2లో వచ్చారు కదా అమ్మ, నేను కూడా వికసిత పుష్పాలు ఎపిసోడ్ 2 కాబట్టి ధ్యాన ప్రచారం ఎపిసోడ్ 2లో వద్దామని సంకల్పం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మరి థ్యాంక్ యూ. ఈ వికసిత పుష్పాలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. అన్ని చోట్ల నుంచి రోజుకు ఒక మాస్టర్ ని తీసుకుందాము. అయితే మనకి 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో పత్రిజీ ప్రబోధాల గురించి అరుణజ్యోతి మేడం విస్తారంగా నాలెడ్జ్ ఇస్తున్నారు. మనకి ఈ రోజు నుంచి 11 రోజులు సాయంత్రం రాత్రికి 9 గంటల నుంచి 10 గంటల వరకు సామూహికంగా ధ్యానం ఉంటుంది. మాస్టర్ యొక్క ఇదితో తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. ఫ్లైయర్ తర్వాత పంపిస్తాము. ప్రతి ఒక్కరూ మన కార్యక్రమాలందరిలో పార్టిసిపేట్ చేయండి. సామూహికంగా అన్నది మనకి సనాతన ప్రజ్ఞలో టార్కం సారడియన్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఇప్పుడు ఇంకా సమయం అయింది కాబట్టి తప్పదు. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. సకార దృక్పథం సామూహిక చైతన్యం మనకి పరిణిత మేడం కూడా మనకి క్లాస్ లో చెప్పారు. అది ఆల్రెడీ వచ్చి ఈ బుక్ గురించి ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళా పిలుస్తామని చెప్పాము 6 నెలల తర్వాత. ఇప్పటికి 8 నెలలు అయింది. ఇంకా మనం ఎంతవరకు ఉన్నాం అనేది మళ్ళీ ఇంకొకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళని. మరి
ఈ మేడం యొక్క అనుభవాలు మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే Thank you. తప్పకుండా జూమ్ నుంచి యూట్యూబ్కి వెళ్ళిపోయి లైక్ చేసి ఎవరికైతే ఈ అనుభవాలు అవసరమో వాళ్ళకి ఫార్వర్డ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. మనం సామూహికంగా ఏ పని చేసినా ఆ శక్తి వేరే, అది మనందరికీ అనుభవమే. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో థ్యాంక్ యూ భవంతు. మేడం, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.